हरि ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्रार्य कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादरट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुं। नारायणार्य परिपूर्णगुणर्णवार्य विश्वोदयस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नममरासुरसिद्धवन्द्यं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। శ్రోతృవృందానికి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు, యుగాది శుభాకాంక్షలు. అందరి జీవితంలో చేదు తీపి ఉండనే ఉంటుంది. వాటిని సమంగా చూడాలనే సందేశం ఈ పండుగ మనకిస్తుంది. కనుక ఆ రోజు తీపిని తినడం, అలాగే చేదును కూడా తినడం జరుగుతుంది. మనిషికి సమపాళ్లలో ఆ తీపి చేదులు వస్తూనే ఉంటాయి. కొందరికి తీపి ఎక్కువ, చేదు తక్కువ. కొందరి జీవితంలో చేదు ఎక్కువ, తీపి తక్కువ. అలా ఉంటుంది. సంసారం అంటేనే అలా ఉంటుంది. సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం. సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం మనిషికి ఉండనే ఉంటుంది. నిరంతరం సుఖం కానీ నిరంతరం దుఃఖం కానీ సంసారంలో ఉండదు. ఇది సంసార చక్రం అంటే. కనుక కొత్త సంవత్సరం ఇలాంటి భావన మాకుండాలి. అలాంటి భావనతో కొత్త సంవత్సరానికి శ్రీకారాన్ని మనం పలకాలనే ఉద్దేశంతో ప్రాచీనులు ఈ సంప్రదాయాన్ని మాకు అందించారు. అలా తీపి గుర్తుల్ని, చేదు గుర్తుల్ని మనం సమానంగా చూస్తూ ఈ సంవత్సరమంతా మనం ఈ మహాభారతం యొక్క అత్యద్భుతమైన శ్రవణం, ఆ శ్రవణాన్ని చేస్తూ గడుపుదాం. ఈ ఆనందాన్ని మనం అధికంగా పొందుదాం. అలా పొందేట్లు భగవంతుడు హరివారి గురువులు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఈనాటి ప్రవచనాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను. మహాభారతం ద్రౌపదీ స్వయంవరం గురించి చెప్పేందుకు ఉపోద్ఘాతం. బ్రాహ్మణుడు వచ్చాడు. బ్రాహ్మణుడు వచ్చిన తరువాత తనకు ఆతిథ్యాన్ని అందించారు. చిత్ర విచిత్రమైన కథలను చెప్పారు. పంచాల నగరంలో ద్రౌపది యొక్క స్వయంవరం జరుగుతూ ఉంది. అక్కడికి నేను వెళుతూ ఉన్నాను, మీరందరూ కూడా రావాలి అని చెప్పిన తరువాత చాలా సంతోషం కలిగింది. ఆ తరువాత పాంచాలరాజు యొక్క గాథను కూడా చెప్పారు. ద్రుపదరాజు యొక్క గాథ కూడా చెప్పబడింది. ఎప్పుడైతే పాండవులు చనిపోయారనే వార్తను ద్రుపదుడు విన్నాడో చాలా ఖేదం తనకు కలిగింది.
అలాంటి సందర్భంలో ఒక పురోహితుడు తనొచ్చాడు. పాండవులు బ్రతికే ఉన్నారు. పాండవులు చాలా గొప్ప మహానుభావులు. పెద్దల మాటలను జవదాటని వారు. ఎవరైతే పెద్దల మాటలను జవదాటరో యముడు కూడా తనను పట్టుకోలేడు. కనుక అలాంటి సామర్థ్యం వారికి ఉంటుంది. కనుక పాండవులకు మరణం సంభవించలేదు. నేను తెలుసుకున్నట్లు పాండవులు పాంచాల నగరానికి వస్తూ ఉన్నారు. శకునాలను గమనించి నేను చెప్పాలంటే పాండవులు వస్తూ ఉన్నారు. కానీ వారు శీఘ్రంగా రావాలంటే నువ్వు ద్రౌపదీ స్వయంవరాన్ని ఏర్పాటు చేయాలి. పాండవులు ఇక్కడికి వస్తారు. ఎవరిని నువ్వు అల్లుడిగా చేసుకోవాలని ఆలోచించారో తనే నీకు అల్లుడవుతాడు. ఇది నా నిర్ధారం అని ఆ బ్రాహ్మణుడు చెప్పగా ద్రౌపదీ స్వయంవరానికి అందరూ కూడా సిద్ధమవుతూ ఉన్నారు. ఏతచ్ఛ్రుత్వా తతః సర్వే పాండవా భరతర్షభ మనసా ద్రౌపదీం జగ్మురనంగ శరపీడితాః. ఆ ఘటనలనన్నిటినీ కూడా బ్రాహ్మణుడు పాండవులకు చెప్పాడు. ఎప్పుడైతే ఆ బ్రాహ్మణుడు ద్రౌపది పేరును చెప్పాడో ఆ ద్రౌపదిని వివాహం చేసుకోవాలని అందరికీ అనిపించింది. ధర్మరాజ, భీమ, అర్జున, నకుల, సహదేవ. ద్రౌపదీదేవి యొక్క అత్యద్భుతమైన స్వరూపం, అత్యాశ్చర్యకరమైన స్వరూపం. ద్రౌపది అంటే ఏంటి అనే విషయాన్ని మహాభారత తాత్పర్య నిర్ణయంలో మీరు విన్నారు. మరి అంత విస్తారంగా చెప్పడం ఇప్పుడు కుదరదు కాబట్టి సంక్షేపంగా మనం దాన్ని ఇక్కడే చెబుతారు. వేదవ్యాసదేవుల వారు ఒక విధంగా ఇక్కడ చెబుతారు. ఇక్కడ చెప్పిన దానినే శ్రీమన్మధ్వాచార్యుల వారు నిర్ణయం చేసి మాకు చెప్పారు. ఆ నిర్ణయాన్ని మనం విన్నాం. 5 పాండవులు ఒకే ఒక ద్రౌపదీదేవిని వివాహం చేసుకున్నారు కదా, ఇది ధర్మమా అని అనిపిస్తుంది. కానీ అది ధర్మం. ఎందుకంటే బయట చూడడానికి మాత్రమే దేహం ఒకటి, ఆ దేహం లోపల 5 ఉన్నారు. అదెలా సాధ్యం అని మనం అనుకుంటాం. ఏది మనకు అసాధ్యమో అది ఎవరికీ సాధ్యం కాదనే అతి విచిత్రమైన ధోరణి మనదంతా. ఎందుకు అసాధ్యం కావాలి? నాకు అసాధ్యమైనంత మాత్రాన అందరికీ అది అసాధ్యమవుతుందా? అసాధ్యమని మనం అనుకోవాలా? ఇది మంచి ప్రవృత్తి కాదు. ఇది నా వల్ల సాధ్యం కాని పని కూడా మరొకరి వల్ల సులభంగా సాధ్యమవుతుంది, అతి సులభంగా సాధ్యమవుతుంది. ఇప్పుడు రికార్డులను మనం చూస్తూ ఉంటాం కదా, ఒకరి రికార్డును మరొకరు బ్రేక్ చేయడం సహజంగా జరుగుతూ ఉంటుంది, ప్రతి క్షణము జరుగుతూ ఉంటుంది. కానీ కొన్నింటిని మాత్రమే మనం గమనిస్తాం, ప్రతి క్షణము రికార్డు బ్రేకులు అవుతూనే ఉంటాయి, కానీ కొన్నిటిని మాత్రమే మనం గమనిస్తూ ఉంటాం. అలాగే సాధ్యం కాదు అని అనుకోవడం చాలా పెద్ద తప్పు. కనుక ఒక దేహంలో 5 ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? శచి, శ్యామల, ఉష, పార్వతీదేవి కూడా అక్కడ ఉంది. పార్వతీదేవి కూడా ఉంది. కానీ పార్వతికి తన భర్త యొక్క సంయోగం జరగలేదు. ఆ శాపం, వరం అవన్నీ ఉన్నాయి. నేను అప్పుడే చెప్పాను, తాత్పర్య నిర్ణయంలో చాలా విస్తారంగా ఆ కథను శ్రీమన్మధ్వాచార్యుల వారు చెప్పారు. వారు 4 తపస్సు చేసి భారతీదేవి కూడా మాతో ఉండాలని కోరుకున్నారు. మా వల్ల ఏ విధమైన అపరాధం జరగకూడదు, మా వల్ల తప్పిదం జరగకూడదు, మాకు పరపురుష సంపర్కం అంటకూడదు అని అంటే భారతీదేవి మాతో ఉండాలి. భారతీదేవి మాతో ఉంటే పరపురుష సంపర్కం మాకు కలగదు అని అనుకుని తపస్సు చేసి భారతీదేవి యొక్క సంయోగాన్ని పొందారు. అలా ఆ దేహంలో, ద్రౌపదీ దేహంలో మొట్టమొదట భారతీదేవి, ఆ తరువాత పార్వతీదేవి, ఆ తరువాత శచీదేవి, ఆ తరువాత శ్యామలాదేవి, ఉషాదేవి. ఆ ఉషాదేవి నకుల సహదేవుల భార్య. ఇలా 5 అక్కడ ఉన్నారు. కనుక మరో విషయం ఏంటంటే, ప్రమేయం ఏంటంటే, స్వయం భీమసేన దేవుల వారు ముఖ్య ప్రాణదేవుల వారు, సంశయం లేదు. ధర్మరాజులో కూడా ముఖ్య ప్రాణదేవుల ఆవేశం ఉంది. అర్జునునిలో ముఖ్య ప్రాణదేవుల వారి ఆవేశం ఉంది. అలాగే నకుల సహదేవులలో కూడా ముఖ్య ప్రాణదేవుల వారి ఆవేశం ఉంది.
కనుక ఆ వారి దాంపత్యం ఎంత చక్కగా జరిగిందంటే, ద్రౌపదీదేవి భీమసేన దేవుల వారితో సంపర్కం చేస్తూ ఉన్నప్పుడు మిగతా వారికి గాఢ నిద్ర. ఇవన్నీ అర్థం కావు, దేవరహస్యాలు ఇవన్నీ కూడా. అయినా కూడా ఈ విషయాలను తరచూ వింటూ ఉంటే అర్థమైనట్లు అనిపిస్తుంది. ద్రౌపదీ విషయంలో తప్పు తెలియకూడదు, తప్పు భావన మంచిది కాదు. పెద్దలను తప్పుగా మనం అర్థం చేసుకుంటే దానివల్ల అనర్థం జరుగుతుంది. ఆ అనర్థాన్ని సరిదిద్దుకోలేము, అసలు మళ్ళీ సరిదిద్దుకునేందుకు సాధ్యం కాదు, అవకాశం ఉండదు. కనుక పెద్దలను తెలుసుకునేటప్పుడు, దేవతలను అర్థం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఉండాలి, జాగ్రత్తగా వారిని అర్థం చేసుకోవాలి. ఆ ద్రౌపదీదేవి ధర్మరాజుతో ఉన్నప్పుడు, ధర్మరాజులో ఇద్దరున్నారు, ధర్మరాజు ఉన్నాడు, ముఖ్య ప్రాణదేవుల వారు ఉన్నారు. కనుక భారతీదేవికి ముఖ్య ప్రాణదేవుల వారి సంపర్కం, ధర్మరాజుకు లోపల ఉన్న శ్యామలాదేవితో సంపర్కం. అప్పుడు మిగిలిన వారందరూ కూడా మళ్ళీ గాఢ నిద్రకు ఉపక్రమించి ఉంటారు. ఇలా వారి దాంపత్యం సాగుతూ ఉంటుంది. కనుక 5 పాండవులు ఒకే ఒక్క ద్రౌపదీదేవిని వివాహం చేసుకున్నారు కదా, ఇది తప్పు అనడమే పెద్ద తప్పు. కనుక ఆ విషయాన్ని చాలా చక్కగా మీరు అర్థం చేసుకోవాలి. మీకు సరిగ్గా అర్థం కాకపోతే దగ్గరలో విద్వాంసులు ఉంటారు కదండి, వారి దగ్గరికి వెళ్ళండి, ప్రార్థించండి, వివరంగా చెప్పండి. 1కి 4 సార్లు వినండి, 1కి 10 సార్లు వినండి, అర్థమయ్యేంత వరకు వినండి. పట్టుబట్టి అర్థం చేసుకోవాలనుకోండి, భగవంతుణ్ణి ప్రార్థించండి. ఈ విషయం నాకు అర్థం కావాలి, తప్పుగా నేను తెలుసుకోకూడదు అని భగవంతుణ్ణి ప్రార్థించి, గురువుల్ని ప్రార్థించి, అందుకోసం పారాయణం చేసి, ఒక విషయం యొక్క పరిజ్ఞానం మనకు కలగాలంటే భగవంతుని ఆశీర్వాదం ఉండాలి, గురువుల ఆశీర్వాదం ఉండాలి. అంటే మాత్రమే ఆ విషయాన్ని మనం చక్కగా తెలుసుకోగలుగుతాం. లేకపోతే ఆ విషయాన్ని తెలుసుకోవడం మా వల్ల సర్వథా సాధ్యం కాదు. కనుక దగ్గరలో ఉన్న విద్వాంసుల వారి దగ్గరికి వెళ్ళండి, 1కి 10 సార్లు వినండి, ప్రశ్నోత్తర రూపంలో దాన్ని చర్చించండి. సాధ్యమైతే కొన్ని రోజులు, నెల అవుతుందేమో, ఆ నెల తరువాత ఈ విషయాన్ని ప్రశ్నోత్తర రూపంలో అందించే ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకంటే ఆ విషయాన్ని మొదట అవగాహన చేసుకోవాలి, ఆకళింపు చేసుకోవాలి. ఏ ప్రశ్నలు, ఏ సమాధానాలు ఎలా ఉండాలి, వీటన్నిటినీ సరిగ్గా సమకూర్చుకొని దాన్ని అందించాలి. కాబట్టి నెల వరకు గడువు నాకు కావాలి, ఇంకా ఎక్కువ పట్టొచ్చు. ఎందుకంటే స్వామీజీ వారి దగ్గరికి వెళ్ళే సందర్భం కాబట్టి ఈరోజు రేపు ప్రవచనం జరగవచ్చు, ఆ తర్వాత మళ్ళీ కాస్త విరామం జరుగుతుందేమో, 10, 15, 20 రోజులు, నెల దాకా కూడా అవ్వచ్చు. కానీ ఎప్పుడైతే మళ్ళీ నేను నా వసతికి వస్తానో మళ్ళీ మహాభారతాన్ని ప్రారంభిస్తాను. మహాభారతాన్ని విడిచిపెట్టే ప్రసంగమే లేదు అసలు. ఇలా ఆ ద్రౌపదీదేవి యొక్క నిర్ణయం, ద్రౌపదీ నిర్ణయాన్ని చాలా చక్కగా మనం తెలుసుకోవాలి. ఆ విషయంలో ఎలాంటి అపోహలు మనకు ఉండకూడదు. అలా ద్రౌపదీదేవి యొక్క నిర్ణయాన్ని మనం సరిగ్గా తెలుసుకోగలిగితే దేవతలందరూ ప్రసన్నులవుతారు. అందరి దేవతల ప్రసాదాన్ని మనం దక్కించుకున్న వాళ్ళు అవుతాం. కనుక ఆ ద్రౌపదీ నిర్ణయాన్ని చాలా చక్కగా మనం తెలుసుకోవాలి. నేనన్నట్లు ఆ ప్రశ్నోత్తర సంవాద రూపంలో దాన్ని మనం తెలుసుకుంటే సులభంగా అది అర్థమవుతుందని నాకు అనిపిస్తుంది. ద్రౌపదీదేవిని వివాహం చేసుకోవడానికి అందరూ సిద్ధమయ్యారు. ధర్మరాజ, భీమ, అర్జున, నకుల, సహదేవ. రాత్రంతా నిద్రలేదు, ఆ ద్రౌపదిని గురించే ఆలోచన. కుంతీదేవి పసిగట్టింది, తను తల్లి కదా, కొడుకులు ఎలాంటి అవస్థలో ఉన్నారో తల్లికి తెలియదా? కొడుకులకు తారుణ్యం వస్తూ ఉంది, యువకులవుతూ ఉన్నారు. ఇప్పటికే భీమసేన దేవుల వారికి పెళ్లి జరిగింది, భీమసేన దేవుల వారు హిడింబితో సంసారం చేశారు. కానీ మిగతా వారికి వివాహం కలగలేదు, వివాహం జరగలేదు. కనుక వివాహం యొక్క ఆలోచన వారిలో వచ్చిందేమో.
బ్రాహ్మణుడు చెప్పిన తరువాత ద్రౌపదీ స్వయంవరానికి వెళ్ళాలని వారి ఆలోచన. కనుక ఆ కుంతీదేవికి కొడుకుల పరిస్థితి అర్థమయ్యింది. నిద్ర రావడం లేదు వారికి. చివరికి కుంతీదేవి ధర్మరాజుతో మాట్లాడింది. ఏమయ్యా ధర్మరాజా, పాంచాల దేశానికి వెళదామా? ఎందుకంటే ఇక్కడ చాలా రోజులయ్యిందే. కనుక ఇక్కడ వసతి ఎన్ని రోజులని ఉంటాం తన ఇంట్లో, బ్రాహ్మణుని ఇంట్లో? ఎన్ని రోజులని ఒకే ఊరిలో మనం ఉండగలుగుతాం? మరో ఊరికి వెళదాం. భిక్షను వేడేవాళ్ళం మనం, యాచించేవాళ్ళం మనం. ఆ పరిస్థితిలో ఇప్పుడున్నాం కాబట్టి ఈ ఊరిలో ఉండడం చాలు. ఇక పాంచాల నగరానికి వెళితే కాస్త కొత్తదనం కూడా అక్కడ ఉంటుంది. కొత్తదనం ఉంటుంది, కొత్త వాళ్ళు ఉంటారు. కనుక జీవితం మళ్ళీ సుఖమయమవుతుంది అక్కడికి వెళితే. నువ్వేమంటావు, వెళదామా అని కుంతీదేవి ధర్మరాజును అడిగితే, నువ్వెలా చెబితే అలా అమ్మా, కానీ తమ్ముళ్ళేమంటారో చూడండి. వారిలోని బాంధవ్యం ఎలా ఉందో చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అందరూ ఒకే తాటిపైన నిలబడాలనే ఆలోచన ఏదైతే ఉందో, ఆ ప్రయత్నం ఏదైతే ఉందో, దానికి మురిసిపోవాలి. అందరూ కూడా ఆనందంగా ఉండాలి. తమ్ముళ్ళేమంటారో, తమ్ముళ్లకు ఆసక్తి ఉందో లేదో, నువ్వు చెప్పినట్లు నేను వింటాను, నాకు వెళ్ళాలనే ఉంది, కానీ తమ్ముళ్ళేమంటారో తమ్ముళ్ల పైన వేశాడు. భవత్యాయన్మతం కార్యం తదస్మాకం పరం హితం అనుజాంస్తు నజానామి గచ్చేయుర్నేతి పునః. నువ్వు మా హితం కోసమే ఎల్లప్పుడూ చెబుతావు, మా హితం కోరి చెబుతూ ఉంటావు, అది నాకు తెలుసు. తమ్ముళ్ళ అపేక్ష ఏముందో నాకు తెలియదు అన్న తరువాత కుంతీదేవి భీమసేన దేవుల వారిని, అర్జునుణ్ణి, నకుల సహదేవుల్ని అందరినీ అడిగి తెలుసుకోగా అందరికీ పంచాల నగరానికి వెళ్ళాలనే కోరిక. ఆ సందర్భంలో వేదవ్యాసదేవుల వారు ప్రత్యక్షమయ్యారు. మళ్ళీ వేదవ్యాసదేవుల వారు ప్రత్యక్షమైన తర్వాత మళ్ళీ ఆ వేదవ్యాసదేవుల వారిని, ఆ భగవంతుణ్ణి పాండవులు ఆరాధించుకున్నారు, స్తోత్రం చేశారు, పూజించారు, సర్వస్వాన్ని సమర్పించుకున్నారు. అంతవరకు చేసిన పనులనన్నిటినీ సమర్పించుకున్నారు. భీమసేన దేవుల వారైతే ఆ బకాసుర సంహారమనే పూజ ఏదైతే ఉందో ఆ పూజను వేదవ్యాసదేవుల వారికి సమర్పించుకున్నారు. వేదవ్యాసదేవుల వారు ప్రశ్నించారు. ధర్మాన్ని పరిపాలిస్తూ ఉన్నారు కదా, శాస్త్రాభ్యాసం చేస్తూ ఉన్నారు కదా. మహాభారతంలోని మాట గమనించండి. అపి ధర్మేణ వర్తధ్వం శాస్త్రేణ చ పరంతపాహ. శాస్త్రాభ్యాసం చేస్తూ ఉన్నారు కదా, మీకన్నా పెద్దవారిని గౌరవించుకుంటూ ఉన్నారు కదా. అదే జీవిత రహస్యం, అదే జీవిత మర్మం, అదే ధర్మం యొక్క మర్మం. అది వేదవ్యాసదేవుల వారు ప్రశ్నించగా, ఉన్నాం, భగవంతుణ్ణి పూజించుకుంటూ మేమందరం ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నాము అన్నారు వారందరూ కూడా. సంతోషమయ్యింది వేదవ్యాసదేవుల వారికి. వరం వరయ భద్రంతే వరదోస్మీతి శంకర. సరే, మీరు పాంచాల దేశానికి వెళుతూ ఉన్నారు, ఆ ద్రౌపదీదేవి యొక్క చరిత్రను సంక్షిప్తంగా, అతి సంక్షిప్తంగా, ఒకే ఒక భాగం, చాలా భాగాలున్నాయి. ద్రౌపదీదేవి యొక్క జీవితం గురించి తెలుసుకోవాలంటే చాలా భాగాలున్నాయి. అందులోని ఒక భాగాన్ని మహాభారతంలో వేదవ్యాసదేవుల వారు చెబుతూ ఉన్నారు. ఆ ద్రౌపదీదేవి కన్నా ముందు జన్మ, ఆ ముందు జన్మలో ఈ దేవతలందరూ కూడా, దేవతలు వీరందరూ కూడా రుద్రదేవుల వారిని గురించి తపస్సు చేశారు. అందులో శచి, శ్యామల, ఉషా, పార్వతి వీరున్నారు. వారు తపస్సు చేశారు. భారతీదేవి కూడా వారిలో ఉంది. కానీ వివాహం కాలేదు. వివాహం కోసమని వారు తపస్సు చేశారు. భారతీదేవి ఎవరిని గురించి తపస్సు చేసింది? రుద్రదేవుల వారిని గురించా? కాదు. ఆ భారతీదేవి భగవంతుని గురించి తపస్సు చేసింది. పార్వతీదేవి రుద్రదేవుల వారిని గురించి తపస్సు చేసి, ఇలా వారందరూ కూడా తపస్సు చేశారు. తపస్సు చేయగా రుద్రదేవుల వారు ప్రత్యక్షమయ్యారు. ఏం వరం కావాలో కోరుకోమన్నారు. నాకు భర్త కావాలి అని చెప్పారు. లోపల 5గురు ఉన్నారు కదా, 5 మాటలు వినిపించాయి. నాకు భర్త కావాలి, నాకు భర్త కావాలి, నాకు భర్త కావాలి, నాకు భర్త కావాలి, నాకు భర్త కావాలి. సరే, మీకు 5గురు భర్తలు అవుతారు. రుద్రదేవుల వారు వరం ఇచ్చారు. ఆ తరువాత వారు అనుకున్నారు, ఏంటిది 5గురు భర్తల్ని మీరు ఇచ్చారే అనగా రుద్రదేవుల వారు అన్నారు, 5గురిని మీరు అడిగారు, నేను 5గురిని ఇచ్చాను అని వారన్నారు.
ఈ కథను వేదవ్యాసదేవుల వారు చెప్పారు. శ్రీమన్మధ్వాచార్యులు వారు కూడా ఈ కథను నిర్ణయంగా తీసుకున్నారు. ఆ తరువాత తనే ద్రౌపదిగా అవతరించింది. ఆ ద్రౌపది యొక్క స్వయంవరం జరుగుతోంది. మీరు వెళ్ళండి, మీరందరూ కూడా ఆ ద్రౌపదిని వివాహం చేసుకోండి, ఇది న్యాయం, ఇది ధర్మం అని వేదవ్యాసదేవుల వారు పాండవుల్ని ఆదేశించారు. వెళ్ళిపోయారు. ఆ తరువాత మాత్రాసహ పరంతపాహ, తల్లితో కూడుకుని అమ్మతో కూడుకుని వారందరూ కూడా ప్రయాణం చేయసాగారు. ప్రయాతానేక చక్రాయా సోదర్యాన్ దేవదర్శిన. వారు వెళుతూ ఉండగా మార్గమధ్యంలో బ్రాహ్మణులు ఎదురయ్యారు. పరస్పరం మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎవరు మీరు, ఇంత సులక్షణంగా ఉన్నారు? వచ్చిన బ్రాహ్మణులు పాండవుల్ని అడిగారు. పాండవులు చెప్పారు, మేము బ్రాహ్మణులం, ఏకచక్రం నగరం నుండి మేము వస్తూ ఉన్నాం, పాంచాల దేశానికి వెళుతూ ఉన్నాం, స్వయంవరం చూడాలనే కోరిక. ఆ బ్రాహ్మణులు కూడా సరే మేము కూడా అందుకోసమే వెళుతూ ఉన్నాం, అందరం అక్కడికి వెళదామని అందరూ కూడా అక్కడికి వెళుతూ ఉన్నారు. అక్కడ మళ్ళీ ధృష్టద్యుమ్నుని జన్మ, అలాగే ద్రౌపదీదేవి యొక్క జన్మ గురించి అతి సంక్షేపంగా అక్కడ మళ్ళీ చెబుతారు. యుధిష్ఠిర ఉవాచ పరమం భోగమిష్యామో ద్రష్టుం తత్ర స్వయంవరం ద్రౌపదీం యజ్ఞసేనస్య కన్యాం తస్యాస్తథోత్సవం. అందరూ వెళదాం అక్కడికి, ఆ దేవి యొక్క స్వయంవరాన్ని చూద్దాం అని ధర్మరాజు వారందరి మాటను అంగీకరించి అందరూ కూడా మళ్ళీ ప్రయాణం చేయసాగారు. తే ప్రతస్థు పురస్కృత్య మాతరం పురుషర్షభా సమైరుదంగుఖైర్మార్గై యథోద్దిష్టంచ భారత. పగలు రాత్రి ప్రయాణం చేస్తూ పాంచాల నగరానికి వెళుతూ ఉన్నారు. మార్గమధ్యంలో గంగా తీరానికి వారు వెళ్ళారు. గంగా తీరం చేరుకున్నప్పుడు అర్ధరాత్రి అయ్యింది. చంద్రుని అస్తమయం జరుగుతూ ఉన్న సందర్భం అర్ధరాత్రి అయ్యింది. చంద్రాస్తమయ వేళాయాం అర్ధరాత్ర సమాగమే. ఆ అర్ధరాత్రి గంగానదికి వెళ్ళారు. గంగానదిలో స్నానం చేయడానికని వారు ఉపక్రమించారు. ఏవో అడుగుల శబ్దం వినిపించాయి. ఆ గంగానదిలో అంగారపరణ అనే గంధర్వుడు తన స్త్రీలతో భార్యలతో జలకమాడుతూ ఉన్నాడు, స్నానమాడుతూ ఉన్నాడు. ఆ అంగారపరణ అనే గంధర్వునికి అడుగుల శబ్దాలు వినిపించాయి. చాలా కోపం వచ్చింది తనకు. ఎందుకంటే ఆ సమయం ఏదైతే ఉందో ఆ సమయం గంధర్వులకు కేటాయించబడిన సమయం. అది దేవతల సమయం, బ్రహ్మముహూర్తం అంటాం మనం. దేవతలు తిరుగాడే సమయం అది, దేవతలు సంచారం చేసే సమయం అది. కనుక ఆ దేవతలు సంచారం చేసే సమయంలో మేము మేల్కొని మంచి పనులను చేస్తే ఆ దేవతలు ఆశీర్వదిస్తారు అని అందరి నమ్మకం. నమ్మకం మాత్రమే కాదు, అది శాస్త్రం కూడా. అలాగే మిగిలిన ఆ తరువాత బ్రహ్మ సమయం గడిచిన తరువాత మనుషుల సమయం. ఇక రాత్రి, ఆ రాత్రిలో కూడా విభాగాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అంగారపరణ అనే గంధర్వుడు స్నానం చేస్తూ ఉన్నాడు కదా, అది గంధర్వులకు సీమితమైన సమయం. మాకు సీమితమైన సమయములో గంగానదిలోనికి స్నానం చేయడానికి ఎవరొచ్చారు, ఎవరొస్తూ ఉన్నారు? కోపగించుకున్నారు. కోపగించుకుని యుద్ధానికే సిద్ధమయ్యాడు. తను చూశాడు, ఎవరో వస్తూ ఉన్నారు. విల్లంబుల్ని చేతిలో తీసుకున్నాడు. తీసుకుని కస్మాన్ మాం నాభిజానీత ప్రాప్తం భాగీరథీ జలాత్ అంగారపరణం గంధర్వం విత్తమాం సుబలాశ్రయం విహితం కామచారాణం యక్షగంధర్వ రక్షసాం శేషమన్యన్ మనుష్యాణం కర్మచారేషు వైస్మృతం. మీరు మనుష్యులు కదా, మనుష్యులకు కేటాయించబడిన సమయం కాదిది. ఈ సమయంలో మనుషులు జలాశయం దగ్గర అసలు ఉండకూడదు, జలాశయానికి వెళ్ళకూడదు. మీరేంటి ఇంత ధైర్యంగా వస్తూ ఉన్నారు అని కోపంతో తను మాట్లాడాడు. అంగారపరణుణ్ణి నేను, భుక్తో వాప్యథవా భుక్తో రాత్రావహని ఖేచర నకాల నియమోహ్యస్తి గంగాం ప్రాప్య సరిద్వరాం. అలా ఆ అంగారపరణుడు బెదిరించడానికి, భయపెట్టడానికి తను ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ సందర్భంలో అర్జునుడు మాట్లాడాడు. అయ్యా, ఎవరు నీవసలు? రావద్దని చెబుతూ ఉన్నావే, నిషేధం చేస్తూ ఉన్నావే, ఎవరు నువ్వు అసలు? గంగలో స్నానం చేయడానికని మేము వస్తూ ఉన్నాం, ఇది మా కాలం కాదు నీ కాలమని నువ్వు అంటూ ఉన్నావే. గంగలో స్నానం చేయడానికి కాలం యొక్క నిమిత్తం లేదు, ఏ కాలమైనా పర్వాలేదు. గంగ యొక్క దర్శనం జరిగిన క్షణంలోనే గంగలో స్నానం చేయాలి. ఎంత గొప్ప నియమమో చూడండి. మహాభారతం చెప్పిన అత్యద్భుతమైన నియమం ఇది. గంగలో ఎప్పుడు స్నానం చేయాలి? ఉపవాసం ఉన్నప్పుడు
చేయాలా? తిన్న తర్వాత కూడా చేయొచ్చా? పగలు చేయాలా? మధ్యాహ్నం చేయాలా? రాత్రి చేయాలా? గంగా నదిలో ఎప్పుడు స్నానం చేయాలి? అర్జునుడు చెప్పాడు, సముద్రములో, హిమవత్ పార్శ్వములో, అలాగే గంగా నదిలో. రాత్రి పగలు అనే విభేదం లేదు. భుక్తోవాప్యథవా భుక్తో, భోజనం చేసినా భోజనం చేయకపోయినా, రాత్రి అయినా పగలైనా కాల నియమం అనేది లేదు. ఎందుకోసం? గంగా స్నానం చేయడానికి. అంతటి అద్భుతమైన స్నానం అది. కాల నియమమే లేని స్నానం అది. కానీ మిగతా నదిలో స్నానం చేసేటప్పుడు మాత్రం ఈ నియమం ఉంటుంది. స్నానం చేసి నదిలో జలకమాడకూడదు, అవగాహన స్నానం చేయకూడదు. ఈ నియమాలన్నీ ఉన్నాయి. అపవాదాలు ఉంటాయి, కానీ ఇలాంటి నియమాలు వేరే నదికి సంబంధించినవి. గంగా నదికి మాత్రం సంబంధించినవి. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సందర్భంలోనైనా గంగా నదిలో స్నానం చేయొచ్చు అర్జునుడు చెప్పాడు. చెప్పిన తరువాత, ఏంటి అశక్తులమనుకున్నావా? మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నావు, భయపడుతూ ఉన్నావు అనగా యుద్ధం చేయడానికే సిద్ధమయ్యాడు తను అంగారపర్ణుడు. మాయతో గంధర్వుల విద్య, అది గంధర్వుల విద్యను ఉపయోగించి, వచ్చిన వారెవరో తెలియదు కనుక యుద్ధం చేయడానికి తను ఉపక్రమిస్తే, ఆ సందర్భంలో అర్జునుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడట. ఆ ఆగ్నేయాస్త్రం ఎలా వచ్చింది? చాలాసార్లు చెప్పారు. అగ్నివేశ్య అనే ఋషి భరద్వాజునికి, బృహస్పతి వల్ల భరద్వాజ ఋషికి, భరద్వాజ ఋషి వల్ల భరద్వాజుని వల్ల అగ్నివేశ్యునికి, అగ్నివేశ్యుని వల్ల ద్రోణాచార్యుల వారికి, ద్రోణాచార్యుల వల్ల నాకు, ఇలా సాంప్రదాయికంగా ఈ ఆగ్నేయాస్త్రాన్ని నేను సంపాదించుకున్నాను. ఈ ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగిస్తానని ప్రయోగించగా తన రథమంతా కాలిబూడిదైపోయింది. తను తలకిందులు వేలాడి క్రింద పడుతూ ఉన్నాడు అంగారపర్ణుడు. ఏం చేయాలి తెలియక తికమక పడుతూ ఉన్నాడు తను అంగారపర్ణుడు. ఆ సందర్భంలో అర్జునుడు వెళ్ళాడు. తను నేలపైన పడకుండా తన జుట్టును పట్టుకున్నాడు. జుట్టును పట్టుకొని లాక్కొని వస్తూ ఉన్నాడట. ఆ సందర్భంలో చాలా భయంతో తల్లడిల్లిపోయి అంగారపర్ణుడు ఆ కుంతీదేవికి శరణు వేడట. అమ్మా, నన్ను రక్షించమని కోరుకున్నాడు. అశక్తుణ్ణి నన్ను సంరక్షించమని కోరుకుంటే, ఆ సందర్భంలో కుంతీదేవి, ధర్మరాజు వారిద్దరూ కూడా చెప్పారు, అర్జున, తను శరణు వేడాడు, భయంతో ఉన్నాడు. భయంతో ఉన్న వారితో యుద్ధమేంటి అసలు? తనను విడిచిపెట్టమని చెప్పగా బ్రతికి పొమ్మని చెప్పాడు అర్జునుడు. అలా బ్రతికాడు. ఆ పాండవుల అత్యద్భుతమైన సామర్థ్యాన్ని గమనించిన తరువాత ఆ గంధర్వుడు అన్నాడు, ఇంతవరకు నాకు అగ్నిపరణ అని పేరు, చిత్రరథ నా రథం పేరు, చిత్రమైన రథం అది. అలాంటి చిత్రమైన రథాన్ని కూడా నువ్వు ఆగ్నేయాస్త్రంతో కాల్చేశావు కనుక నేను ఆ పేరుని విడిచిపెడతానిప్పుడు అన్నాడు. అంగారపరణ అనే పేరును నేను విడిచిపెడతాను అని తనన్నాడు. అర్జునుని భక్తుడయ్యాడు, అర్జునుని శిష్యుడయ్యాడు. సోహం చిత్రరథో భూత్వా నామ్నా దగ్ధరథో భవన్. ఈ చిత్రరథుడను నేను, కానీ ఇప్పుడు దగ్ధరథుడనయ్యాను నేను అని చెప్పి తన పేరును విడిచిపెట్టి అర్జునునితో చెప్పాడు, నాకు చాక్షుషి అనే ఒక విద్య తెలుసు. ఆ విద్య వల్ల దేన్నైనా చూడగలుగుతారు. ఆ విద్యను నేను నీకు ఉపదేశిస్తాను అని చెప్పగా అర్జునుడు అంటాడు, నువ్వు ఆ విద్యను ఉపదేశిస్తూ ఉన్నావు, ఎందుకని? నిన్ను బ్రతికించానని చెబుతూ ఉన్నావా? అలాంటి విద్య నాకు అవసరం లేదు అన్నారు. అంగారపర్ణుడు అన్నాడు మళ్ళీ చిత్రరథుడను, లేదు లేదు అలా కాదు, నువ్వు ఆగ్నేయాస్త్రాన్ని నాకు బోధించాలి, ఉపదేశించాలి, నేను ఈ విద్యను నీకు ఉపదేశిస్తాను అంటే అర్జునుడు ఆగ్నేయాస్త్రాన్ని ఉపదేశించాడు. కానీ చాక్షుషీ విద్యను మాత్రం తను పొందలేడు. సమయం వచ్చినప్పుడు నేను ఆ విద్యను స్వీకరిస్తానని అర్జునుడు చెప్పాడు. సఖే బ్రూహి గంధర్వ యుష్మభ్యో యద్భయం భవేత్, నీ వల్ల అసలు భయం అనేది మాకు లేదు అని చెప్పిన తరువాత కొన్ని మాటల్ని అంగారపర్ణుడు చెప్పాడు. మీరు క్షత్రియులు, బ్రహ్మచారులు, మీరందరూ కూడా బ్రహ్మచారులు కాబట్టి ఈ సందర్భంలో, ఈ కాలంలో, ఏ కాలంలో గంధర్వులు రాక్షసులు సంచరిస్తారో అలాంటి కాలంలో, బ్రహ్మరాక్షసులు సంచరించే కాలంలో మీరు వస్తూ ఉన్నారు, ప్రవేశిస్తూ ఉన్నారు, సంచారం చేస్తూ ఉన్నారు. అయినా కూడా బ్రహ్మరాక్షసుల వల్ల మీకు భయం కలగలేదు. ఎందుకని? ఓ రహస్యం చెప్పారు
అంగారపర్ణుడు. ఎందుకని అంటే మీరు బ్రహ్మచారులు గనుక మీకు బ్రహ్మ రాక్షసుల భయం కలగలేదు. క్షత్రియులు వారు బ్రహ్మచారులు కాకపోయినా కూడా వారి ముందు బ్రహ్మచారులైన బ్రాహ్మణులుంటే అలాంటి సందర్భంలో కూడా బ్రహ్మరాక్షసుల బాధ అనేది ఉండదు. రఘుత్తమ తీర్థ శ్రీపాదుల వారి జీవితంలో ఈ గాథను మనం వింటాము. రాత్రిపూట ఇదే బ్రహ్మరాక్షసులు సంచరించే సందర్భం సమయంలో ఆ చిన్న పిల్లవాడు తను బ్రహ్మ తేజస్వి అప్పుడే బ్రాహ్మణులందరూ కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ ముహూర్తంలో రాక్షస ముహూర్తంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఓ బ్రహ్మ రాక్షసుడు అందరినీ చంపాలని పట్టుపట్టాడు. అయినా కూడా ఎవరూ చచ్చిపోలేదు, ఎవరికి ఏ విధమైన అనర్థం జరగలేదు. చివరికి ఊరును ముట్టిన తరువాత ఆ బండి కింద పడిపోయింది. అందరూ దిగిన తర్వాత బండి కింద పడిపోయింది. అప్పుడు రఘువర్య తీర్థుల వారన్నారు, బ్రహ్మ తేజస్వైన ఆ బాలకుడు ఉండడం వలన బ్రహ్మ రాక్షసుని వల్ల మీకు బాధ కలగలేదు అని చెప్పారు. అలాగే మధ్వాచార్యుల వారి జీవితంలోనూ మనం ఈ ప్రసంగాన్ని గమనిస్తాం, ఈ గాథను గమనిస్తాం. ఇలాంటి సందర్భంలోనే బ్రహ్మ రాక్షసులు సంచరించే కాలంలో ఆ వాసుదేవులని పట్టుకుని ఇంటికి వెళుతూ ఉన్నారు. ఉద్వాంతరక్తమవలోక్య తమభ్యధాయి. ఆ బ్రహ్మరాక్షసుడు చెప్పాడట, ఈ బాలకుడున్నందువలన మీరందరూ బ్రతికిపోయారు ఈరోజు అని చెప్పారు. ఘటనలు ఇలా ఉన్నాయి కనుక మహాభారతం చెప్పే మాట ఎంత సత్యమో గమనించండి. క్షత్రియులయ్యి ఉండొచ్చు, బ్రహ్మచారులు కాకపోయినా పర్వాలేదు, కానీ వారి ముందు బ్రహ్మచారులైన బ్రాహ్మణులుంటే వారికి కూడా బ్రహ్మరాక్షసుల వల్ల ఏ విధమైన బాధ ఉండదు. బ్రహ్మచర్యం యొక్క మహాత్మ్యం ఏంటో గమనించండి. ఇలా అద్భుతమైనది బ్రహ్మచర్యం. అలా మీరు బ్రహ్మచారులుగా ఉండడం వల్ల ఈ కాలంలో బ్రహ్మరాక్షసుల వల్ల మీకు ఏ విధమైన హాని జరగలేదు అని చెబుతూ ఉన్నారు. వేదే షడంగే నిరతాః శుచయః సత్యవాదినః ధర్మాత్మానః కృతాత్మానః స్యనృపాణాం పురోహితాః తస్మిన్ కర్మణి యోక్తవ్యా దాంతాత్మానః పురోహితాః. అప్పుడు ఆ అంగారపర్ణుడు పురోహితులను గురించిన చాలా చక్కని అద్భుతమైన మాటల్ని చెప్పాడు. పురోహితుడు ఎలా ఉండాలి, ఎవరిని పురోహితులుగా చేసుకోవాలి, పురోహితుల మహిమ ఏంటి, చాలా అద్భుతమైన విషయాలున్నాయి. ఆ విషయాలను మళ్ళీ మనం రేపు తెలుసుకుందామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం. అనేన భావి యత్ పుణ్యం అవాప్నోత్